రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలోని వెలుగుమాట్ల ఆ భూదాన్లో నివసిస్తున్న ప్రజలు వాళ్ళు నిన్న కేటీఆర్ రాకతోటి వాళ్ళ యొక్క బాధను మొత్తం చెప్పడం జరిగింది. కేటీఆర్ ఒక్కొక్క మాటలు విని పరేషాన్ అయ్యిండు. ఎందుకో తెలుసా? మేము వద్దన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం సార్, మార్పు వస్తుందని కావాలని ఓటేసాం సార్. మేము ఈరోజు ఓటేసిన పాపానికి ఏ ఒక్క గాడిద కూడా ఈరోజు మమ్మల్ని కనికరించడం లేదు. మేము రూపాయి కూడబెట్టి కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఒకరోజు పూట పస్తులుండి ఒకరోజు పిల్లల్ని పోషించుకునే కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుకుంటూ ఈరోజు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని 10 నిమిషాల్లో కూల్చేశారు సార్ అనుకుంటూ చెప్పడంతో కేటీఆర్ పరేషాన్ అయ్యిండు. మామూలుగా పరేషాన్ కాలే, మొత్తం ఒక్కొక్కరు అయితే ఒక్కసారి ఓటడానికి రారా, నీ పనేందో చెప్తా రారా అనుకుంటూ ఈరోజు ప్రజలు అక్కడ నివసిస్తున్న బాధితులు వాళ్ళ గోడును వింటే మనసు తరుక్కుపోతుంది. అయితే ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం మిత్రులారా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా? పట్టాలు పన్నులు రసీదులు ఉన్న మెడలు పెట్టి గెంటేస్తారా? అర్ధరాత్రి అరాచకం, నోటీసులు లేకుండా కూల్చివేతలా? శత్రు దేశంపై దండయాత్రల 4000 మంది పోలీసులతో దాడి చేస్తారా? పేదల ఇళ్లపై సర్కార్ దాడి, సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం, ఇదే స్థలంలో మళ్ళీ ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయిస్తాం. ఖమ్మం వెలుగుమాట్ల బాధితులకు కేటీఆర్ భరోసా. నాకు ఎంత బ్రహ్మాండం అనిపించిందంటే కేటీఆర్ గారు మాట్లాడిన ముచ్చట నాకు అనిపించింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాని వహిస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బ్రతుకుతారు. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పోలీసుల చేత అందరినీ తరిమికొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అమ్మి పడదొబ్బెట్టుడు రేవంత్ రెడ్డి బాధ్యతగా అమ్మి వదిలిపెట్టాడు. అయితే ఏం మాట్లాడారు మిత్రులారా అంటే శత్రుదేశంపై దండయాత్రల. అయితే మీరు బాహుబలి సినిమాను చూశారు. బాహుబలి సినిమాలో కాలకేయుడు వస్తాడు. కాలకేయుడు వచ్చి నేను ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలుకోవాలనుకుంటున్నా, శివగామిని కూడా మరోసారి వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని మాట్లాడతాడు. పెళ్లి చేసుకొని నేను నీతో ఒక బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డని రాజుగా చేసుకోని చెప్తా ఉంటాడు కదా. అంత పెద్ద 1,00,000 సైన్యం ఉన్నా కూడా 4,000 సైన్యం ఉన్న బాహుబలి సైన్యంతో ఏమని మాట్లాడారు? మేము మీ మీద యుద్ధానికి వస్తున్నామని ఫస్ట్ రాయబారిని పంపించి మంతనాలు జరుపుతారు. వాళ్ళు అడ్డగోలుగా దాడులు చేయరు. వెనకటి కాలంలో యుద్ధాలు అట్లనే జరిగేటి. మొదలు మేము యుద్ధానికి వస్తున్నాం, మీరు రెడీగా ఉన్నారా అంటే ఎస్ మేము రెడీగా ఉన్నాం అనుకుంటూ ఆ విధంగా ఒప్పందాల ప్రకారం యుద్ధాలు జరిగేటి. కానీ తెలంగాణ రాష్ట్రం అట్లా కాదు. మేము వస్తున్నాం, నోటీసులు ఇస్తున్నాం, కూల్చుస్తున్నాం అనే ముచ్చట ఏది ఉండదు. బుల్డోజర్ని తెచ్చినమా ఖతం ఊడ్చి పడదొబ్బినమా, బుల్డోజర్ని లేపినమా ఖతం గుద్ది పడేసినమా. ఎవరన్నా ప్రజలు మాట్లాడితే దే ఆర్ ఆల్ పేడ్ బ్యాచెస్ అండ్ డ్రామా ప్లేయర్స్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కొందరు దద్దమ్మలు, గాడిదలు, సన్నాసులు, పనికిరాని దరిద్రులు. వాళ్ళకి అధికారంలో వార్డ్ మెంబర్ కన్నా దరిద్రులు చెప్పాలంటే. వార్డ్ మెంబర్ అయినా గొప్ప చదువుకున్నాడు ఉంటాడు. ఈరోజు అలాంటి వాడిని గేట్ వాచ్మెన్గా ఉంచిన గొప్ప అనిపిస్తుంది నాకు. అట్లాంటి వాడు ఉన్నాడు ఒక్కొక్కడు ఈరోజు. అయితే నీకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇక నుంచి ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించడం కనుక నేర్చుకోకుంటే మాత్రము ఈరోజు బాజాప్తగా ఇంటి మీదకి వచ్చి మరి దౌర్జన్యం చేసే రోజులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. పోలీసులు కాపాడడానికి లేరబ్బా. ఏనాడో పోలీస్ వ్యవస్థ అనేది పోయింది. పోలీసు వాళ్ళ యొక్క చట్టం వాళ్ళే మర్చిపోయిర్రు, వాళ్ళ రూల్స్ని వాళ్ళే మర్చిపోయిర్రు, వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళే మర్చిపోయిర్రు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి తీరునే చూసుకున్నారు. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఇంటిమేషన్ ఏం చేస్తలేరు. డైరెక్ట్ ఇంట్లో నుంచి ఎత్తుకొని వస్తుర్రు. ఇంట్లో నుంచే డైరెక్ట్ ఎత్తుకొచ్చి జైల్లో వేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మండల అధ్యక్షులు ఉంటారు కదా, మండల అధ్యక్షుల కన్నా దారుణంగా, మండల అధ్యక్షుల కన్నా సిన్సియర్గా ఈరోజు పోలీసు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది. ఎటు దిక్కులేక ఏ దిక్కులేక ఈరోజు ఆడుతున్న డ్రామాలు అన్నీ చూస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏం చెప్పిండు? కోర్టు దాకైనా వెళ్తాం, హైకోర్టు దాకైనా వెళ్తాం, సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం, ఈ వ్యవహారాన్ని బంద్ పెడతాం. పొంగులేటి ఆటల్ని, తుమ్మల నాగేశ్వరరావు మాటల్ని, భట్టి విక్రమార్క గారి యొక్క సైలెంట్లీ మొత్తం తొక్కివడ దొబ్బుదాం అనుకుంటూ కేటీఆర్ గారు అక్కడ ఉన్న ప్రజలకు భరోసాని ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే ఇక్కడ మీ అందరికి ఇండ్లు కట్టిస్తాం. అట్లుండాలి నాయకుడు అంటే. ఆ విధంగా ఉండాలి. ఇట్లా చెప్పకుండా దొంగోళ్ళ లెక్క రావద్దు. ఓటుకు నోటు దొంగ లెక్క వచ్చి చూసిర్రా, అట్లా రావద్దు. బాగా చెప్తగా మొగోడి లక్షలు మీకు రావాలి. ప్రజలారా, ఇక్కడ మనం అభివృద్ధికి పనులు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేసి మీకు పక్కకి వెళ్తే మీకు అక్కడ ఇండ్లను నిర్మించి ఆల్రెడీ ఉన్నది. ఆ ఇండ్లను మీరు వెళ్ళండి, మీకు పట్టాలు కూడా ఇస్తామని ఈ విధంగా చెప్పాలి. అప్పుడు ప్రజలు మర్యాద పూర్వకంగా అక్కడ నుంచి వెళ్ళి మీరు కట్టించిన ఇండ్లలో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పలేదు. వాళ్ళు
ఆ కూల్చిన ఇళ్లకు మీరు డబ్బులు ఇస్తా అని చెప్పలేదు, నష్టపరిహారం ఇస్తా అని చెప్పలేదు. వాళ్ళకి పట్టాలున్నా కూడా మీరు అవినీతి అక్రమాలు చేసి అన్యాయం చేసి వాళ్ళ ఇంట్లో కూర్చిస్తే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మాట్లాడతావు? పేడ్ ఆర్టిస్ట్ అంటావు. నోటికి ఏదొస్తుంది మాట్లాడమేనా? సిగ్గు శరం ఉండకర్రా కొంచెమన్నా. నువ్వు ఒక మంత్రివా లేకుంటే గాడిదలు కాసుకునేటోడివా? ఆ గాడిద మాటలేంది, ఆ బజార్ మాటలేంది, అన్నీ వ్యవహారాలు చూస్తూ ఉంటే ఘోరంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వమా? ఇంత దరిద్రమైన ప్రభుత్వమా? దీనికోసమా కొన్ని ఏళ్ళ కొట్లాడి వచ్చి దీనికోసమా? ఇదేనా ప్రజాపాలన అంటే? దీనికోసమైనా ప్రజలు వేచి చూసింది? ఎవడు వదిలిపెట్టడు, ఎవరిని కూడా విడిచిపెట్టరు. ప్రజలు ఎవరిని విడిచిపెట్టారు? అందరూ ప్రజలు వాళ్ళ గుండెలో రాసుకుంటున్నారు, అలా గుండెలో రాసి పెట్టుకుంటా ఉన్నారు. మీరు జర్రా ఓట్లకు పోవాలంతే. మీరు జర్రా ఓట్లకు పోవాలి, మీకు సన్మానాలే, బాజప్త సన్మానాలు.